వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కోల్కతా. ఇది మల్టీ టాస్కింగ్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ పోస్ట్స్ ఇవి మనకు మొత్తం ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మన వీడియోని చూస్తున్న అభ్యర్థులు చివరి వరకు చూడండి. చూసి ఓ లైక్ చేసి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరికొన్ని వీడియోస్ చేయడానికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది. సపోర్ట్ చేసిన ఉంటుంది మన టీంకి. అలాగే ఓపెనింగ్ డేట్ చూసుకుంటే ఆన్లైన్ 5వ తారీఖు 3/2026 ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. మల్టీ టాస్కింగ్ పోస్టులు లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 4వ తారీఖు 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ ఏ విధంగా పోస్ట్ మల్టీటాస్కింగ్ స్టాఫ్. ఇక్కడ టోటల్ పోస్టులు చూసుకుంటే 8 పోస్టులు ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్స్ 5 పోస్టులు, ఎస్సీ 1, ఓబీసీ నాన్ క్రిమిలియర్ 1 పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ ఉంది, పీడబ్ల్యూబీడీ బ్లైండ్నెస్ 1 పోస్ట్ ఉంది. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 1 18,000 నుంచి 56,000 వరకు 56,000 వరకు ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఎక్స్ట్రా ఇంటర్మీడియట్ కలిగి ఉంటే ఇంకా మంచిది. ప్రమోషన్స్ ఆధారంగా మంచి అవకాశం ఉంటుంది ప్రమోషన్స్ కోసం. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉందంటే చూడండి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టాపిక్స్ ఉంటుంది. మీడియం ఇంగ్లీష్ మీడియం మరి హిందీ 2 మీడియంలు కలిగి ఉంటుంది. ఈ 2 మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. 10th క్లాస్ బేసిక్ స్టాండర్డ్ 10th క్లాస్ ఆధారంగా 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది ఎగ్జామ్. టోటల్ 150 మార్క్స్. టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. 2 hours ఎగ్జామ్. అలాగే సబ్జెక్టులు చూసుకుంటే ఇక్కడ 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, అలాగే జనరల్ అవేర్నెస్ 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. ఆబ్జెక్టివ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్త రాయాల్సి ఉంటుంది. మెరిట్ చూసుకుంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ పోస్ట్ ఎవరైతే మెరిట్ ఆధారంగా క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎగ్జామ్లో మెరిట్ బేస్డ్గా ఆ పోస్ట్ని పిలిచేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి టర్మ్ అండ్ కండిషన్స్. ఇక్కడ పూర్తిగా చదివేసి అప్లై చేయాల్సి ఉంటుంది. టర్మ్ అండ్ కండిషన్స్ ఈ కండిషన్ ఆధారంగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. జనరల్ కండిషన్స్ కూడా పూర్తిగా చదివి పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. పూర్తిగా చదివి అప్లై చేయండి. ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఉమెన్స్ ఆర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, పీడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ అదర్ కేటగిరీస్ కోసం 500 రూపాయలు ఫీజు కేటాయించడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 years, పీడబ్ల్యూబీడీ 10 years,
ఎస్సీ అభ్యర్థులు పీడబ్ల్యూ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్. టోటల్ ఎనీ అదర్ కేటగిరీ కోసం నో ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎస్టీ అభ్యర్థులు కూడా సేమ్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సెంటర్స్ మీ దగ్గరలోనే ఉంటుంది. మీ దగ్గరనే మీ హెడ్ క్వార్టర్స్ అనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇదిగో చూడండి. అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. iicb.res.inలో డీటెయిల్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మీ బయోడేటా ఫిల్ చేసుకొని, అలాగే అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్లో ఉంటుంది. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నేమ్ ఫిల్ చేసిన తర్వాత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పే చేయని అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.